హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా మార్నింగ్ అయితే ఇంకా చూడండి కిచెన్ అంతా ఇట్లా ఉంది అనేసి అసలు అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడైతే ప్రజెంట్ నేనైతే ఆహ్, ఎక్కువ వర్క్ చేయలేని స్థితిలో ఉన్నాను కాబట్టి సో, మా అత్తమ్మకు ఆహ్, తనకు చేతనైనంత మందం అట్లా అయితే సర్దుకుంటుంది. ఇంకా మార్నింగ్ కాబట్టి ఇంకా ఇక్కడైతే చాయ్ అయితుంది. పక్కన పొయ్యి మీద అయితే పెట్టేసాము. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ కర్రీ అనమాట. ఇంకా బీరకాయలన్నీ అయితే ఇక్కడైతే పెట్టేసింది. ఇంకా నేనైతే పొట్టు తీసా అని అయితే చెప్పేసిన. ఇంకా అత్తమ్మ అయితే కట్ చేసిస్తా అన్నది. ఇంకా తర్వాత ఇంకా ఇక్కడ పాలు ఆల్రెడీ పాలు వేడి చేసి అయితే కొన్ని పెట్టేసింది అనమాట. ఇవి నైట్ పాలు. ఇంకా ఈరోజు ఇంకా పాలైతే రాలేదు. అవి వచ్చిన తర్వాత వేరే వాటిలో అయితే పెట్టేసామన్నమాట. ఎందుకంటే ఇక చూడండి ఇక్కడ మా పాప అయితే లేవలేదు, పడుకొనే ఉంది ఇంకా. సో చూడండి, చెప్పిన కదా కొంచెం నేను ఎక్కువ వర్క్ చేయలేని స్థితిలో ఉన్నాను కాబట్టి సో ఇక్కడైతే నేను ఒక్కొక్కటిగా పిల్లైతే తీసేస్తున్నాను. తీసి కడిగి చేస్తుంటే అక్కడ అత్తమ్మ అయితే కోసిస్తుంది ముక్కలు. ఇంకా నేను ఇక్కడైతే బాండీ అయితే పెట్టేసుకొని ఇంకా అందులో ఆయిల్ అయితే వేసేసుకొని పోపు దినుసులు అయితే వేసేసుకొని కట్ చేసిన ఆనియన్స్ అయితే ఫస్ట్ ఫ్రై చేయాలి కాబట్టి అవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ రావాలి కాబట్టి ఇంక ఇక్కడ పక్కన అన్నం అయితే పెట్టేసిన. ఇంకా అది కూడా పడుతుంది, ఇంకా పడుతుంది అనమాట. ఇంకా సో అక్కడ ఇంకా ముక్కలు అయితే కట్ చేస్తుంది. ఇంకా నేనైతే ఈ లోపు వేగిపోతాయని అయితే వేయించేస్తున్నాను. ఇంకా ఇక్కడ అత్తమ్మ అయితే ఇంకా బీరకాయ కర్రీలోకి విత్ కాంబినేషన్గా అయితే పచ్చిపులుసు చేద్దామని ఇంకా అక్కడ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు అవన్నీ అయితే ప్రిపేర్ చేసిందనమాట అత్తమ్మ. మా అత్తమ్మ ఎక్కువ పచ్చిపులుసుతోటి బాగా చేస్తాం మా ఇంట్లో పచ్చిపులుసు. కానీ నేనైతే ఎక్కువ పచ్చిపులుసు అయితే అసలు తినను. చూడండి ఇక్కడ ఉల్లిగడ్డ అయితే కోసేసి ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసింది అనమాట. సో ఇక్కడ నేను ఇంకా కర్రీ అయితే పసుపు వేసుకొని బీరకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను. సో ఒకసారి అయితే కలుపుతున్నాను అన్నమాట. ఇంకా ఇంకా ఇక్కడ ప్లేట్ మీద వాటర్ పోసి ఆవిరి మీద చాలాసేపు ఉడికిస్తే కొంచెం ఇంకా కారం వేసిన తర్వాత ఎక్కువగా అయితే ఉడికించుకోవాల్సిన తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఫస్టే తొందరగా కారం వేస్తే తొందరగా ఉడకదు బీరకాయ అనేది. ఇట్లా ఆవిరి మీద కొంచెం అయితే ఉడికించుకోవాలి. ఇక్కడైతే అన్నం కూడా అయిపోయింది. ఇంకా దమ్కైతే వేసేసినాం అనమాట. ఇంకా అన్నం కూడా అయిపోయింది, అని దించేసి పక్కన పెట్టేసి ఇంకా మా అత్తమ్మ పచ్చిపులుసులోకి అయితే పోపు అయితే పెడుతుంది అనమాట. సో ప్యాన్ అయితే చూడండి పెట్టింది. సో ప్యాన్ వేడాక ఇంకా ఆయిల్ అయితే పోసేస్తుంది అందులో. ఇంకా సో ఇంత వెదర్ కూల్ ఉన్నా కానీ మా అత్తమ్మ ఎందుకో పచ్చిపులుసే చేయాలి అంటే చేస్తుందండి. నాకైతే ఎండాకాలంలో అయితేనే పచ్చిపులుసు తినబుద్ధి అవుతుంది. ఎందుకంటే అప్పుడు చల్లగా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత అస్సలు మంచిగా అనిపించదు. వేడి చేసిన చారు అయితేనే మంచిగా అనిపిస్తుంది. సో ఎట్లాగో నేను ఇప్పుడైతే ఏం తినను కానీ పచ్చిపులుసు. సో ఇంకా పోపు దినుసులు వేసేసి ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసి ఇంకా పోపు అయితే చేస్తుంది అనమాట.
ఇక్కడైతే ఇంకా బీరకాయ కర్రీ అయితే కూడా చూడండి, ఆయిల్ అంతా కూడా అయితే పైకి అయితే తేలేసింది అనమాట. సో చూడండి కర్రీ కూడా మంచిగా స్టిక్కీగా దగ్గరికి అయితే కూడా అయిందనమాట. ఇంకా కర్రీ కూడా అయిపోయినట్టే అండి. ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసుకున్నాను. ఇంకా అది మిస్ అయింది. ఇంకా ఇక్కడ చూడండి వేడి వేడి అన్నం అయితే రెడీ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా పచ్చి పులుసు. సో పచ్చి పులుసు ఇష్టపడే వాళ్ళకైతే ఇది మంచిగా నచ్చుతుంది, చూడగానే ఎమ్మి ఎమ్మి అనిపిస్తుంది వాళ్ళకైతే. సో ఇక్కడ కిచెన్ అంతా కూడా అత్తమ్మ అయితే ఇవన్నీ తోమేసి క్లీన్గా అయితే పెట్టేసింది. ఇంకా మా వారికి అయితే బాక్స్ కూడా పెట్టేసి ఇంకా చూడండి కట్టేసిన అనమాట. ఇంకా ఈలోపు మా పాపకైతే ఇంకా అన్నం తినబెడదామని అన్నం అయితే వేసిన, చారేసి ఇంకా తనకైతే అన్నం అయితే తినిపిస్తానండి. ఇంకా ఇక్కడ మా అత్తమ్మ అయితే మా ఇంట్లో అక్కడక్కడ తోటకూర చెట్లు అయితే ఉన్నాయి, మన ఇంట్లో మొలుస్తుంటాయి కదా. సో మాది విలేజే కాబట్టి ఇంకా చూడండి చెట్లు కూడా బాగానే ఉంటాయి. ఇంకా మీకు చూపిస్తాను. సో ఇదైతే అంతా ఇదైతే తీసుకొచ్చేసింది, ఇంకా కొంచెం కూడా వెళ్తుందని. సో ఇంకా మా లంచ్కి ఒక 15 మినిట్స్ ముందు అయితే నేనైతే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఇంకా బీరకాయ కర్రీలోకి ఇంకా నాకు మా అత్తమ్మకి ఇంకా మా పాపకి 3 ఎగ్స్ అయితే పెట్టేసిన అనమాట. ఇంకా ఇక్కడైతే నేనైతే ఎగ్స్ అయితే బాయిల్ అయితే చేసేసి ఇంకా వాటిని అయితే పిల్లైతే తీసేసిన. ఇంక ఇక్కడైతే నేనైతే లంచ్ చేయడానికి ఇంకా ప్లేట్లో ఇంకా అన్నం అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఇక్కడ సో ముందుగా అయితే కొంచెం కారపొడితో తిందామని కారం అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత బీరకాయ కర్రీ కొంచెం, ఇది వచ్చేసి కాకరకాయ కారం, ఇది వచ్చేసి కొబ్బరి పచ్చడి, ఇంకా చపాతి, ఇంకా పచ్చి పులుసు. సో ఇంకా నేనైతే
ఎగ్ అయితే పెట్టేసుకొని ఇంకా నా లంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మా అత్తమ్మ కూడా స్టార్ట్ చేసింది. సో ఇదండి వాటి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.